నమస్తే వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో భక్తి శ్రద్ధలతోనే చిన్నపీటపై కూర్చున్న ఎవరికి తల వంచే వాడిని కాను, ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని శాసిస్తున్న సింగరేణి అతిథి గృహ శంకుస్థాపనలో బట్టి విక్రమార్క. సంస్థలో 1352 ఉద్యోగాల భర్తీ. జైపూర్ రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్లు. బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను మొక్కు తీర్చుకుంటానని గతంలో మొక్కున్నాను కాబట్టి ఆ మొక్కు తీర్చుకునేందుకోసమై తాను కావాలని చిన్నపీటపై కూర్చున్నానని, తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తున్నానని ధీమాను బట్టి విక్రమార్క వ్యక్తం చేశారు. ఆయన యాదాద్రిలో చిన్నపీటపై కూర్చున్నారని బట్టికి అవమానం అంటూ వరుసగా మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వచ్చినాయి, బాగా ట్రెండ్ అయింది. దానికి సమాధానంగా తనను ఎవరూ అవమానించలేదని, తానే కావాలని చిన్నపీటపై కూర్చున్నానని, ఆ విధంగా మొక్కు తాను చెల్లించుకున్నానని బట్టి విక్రమార్క దానిపైన స్పష్టత ఇచ్చారు. ఇక మరొక వార్త, రక్షణలో స్వావలంబన, దేశీయంగా రక్షణ పరికరాల తయారీ రెట్టింపు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక కారు దిగేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ వైపు బీఆర్ఎస్ నేతల చూపు, కీలక నేతల్లో కొందరు పార్టీ మారే అవకాశాలు అనే వార్త కూడా ఉన్నది. ఇక కారు దిగిన నేతలకే టికెట్లు, కమలం ఎంపీ బీఫారాల్లో వారికి అగ్రస్థానం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక వీటితో పాటుగా మరో 2 వందే భారత్ రైళ్లు షురు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు అనే వార్త ఉన్నది. వీటితో పాటు హర్యానా సీఎంగా నాయబ్ సైని అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటు మరొక బ్యానర్ ఐటెం కింద ఉన్నది, ఇయర్ ప్యానెల్లో దిగొచ్చిన ఎస్బీఐ సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్ల వివరాలు ఎన్నికల కమిషన్కు సమర్పణ అనే వార్త ఇయర్ ప్యానెల్లో వచ్చింది. ఇక బ్యానర్ ఐటెంగా కాళేశ్వరం విద్యుత్ ప్రాజెక్టులపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్లు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. 4356 అధ్యాపక పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనే వార్త ఉన్నది మొదటి పేజీలో. జీవో నెంబర్ 317 46పై వినతుల స్వీకరణ 14న అనే వార్త కూడా ఉన్నది. జేజేహే పాటలో మార్పులు, రాష్ట్ర చిహ్నం విగ్రహం గీతంలో మార్పులపై కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. 2 పిల్లలు కుంగితే పెడబొబ్బలా, ఒక పన్ను ఊడితే అన్నీ ఊడగొట్టుకుంటామా, నా మీద ఏడుపుతో అబద్ధపు ప్రచారాలు అని నిన్న కరీంనగర్ కథనబేరిలో కేసీఆర్ మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసిన ఆంధ్రజ్యోతిగా, మోదీ కేసీఆర్ మధ్య చీకటి ఒప్పందం, మా సర్కారును కూల్చే కుట్ర, కాంగ్రెసు జోలుకొస్తే కనుగుడ్లు పీకేస్తాం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలవి. ఇక వాహనాలపై రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ను మార్చాలంటూ రేవంత్ సర్కారు విజ్ఞప్తి, సత్వరమే స్పందించి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది. మగువల ప్రయాణం మరింత భద్రం, ఈ వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఈనాడులో మొదటి పేజీలో 12 కంటే ఎక్కువ లోక్సభ సీట్లే లక్ష్యం, వారసత్వ పార్టీల పాలన కుంభకోణాలమయం అని అమిత్ షా ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన మాటలు, వివిధ సభల్లో మాట్లాడిన మాటలను హైలైట్ చేసింది ఈనాడు. ఇక జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ, విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో రాష్ట్ర మంత్రివర్గ కీలక నిర్ణయం అనే వార్త ఉన్నది. కొత్తగా 16 కార్పొరేషన్లు అని వాటికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చిందా ఈనాడు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి, విజయ సంకల్ప సమ్మేళనంలో కార్యకర్తలకు కిషన్ రెడ్డి పిలుపు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ప్రజల గళమవుతాం, భవిష్యత్తుకు బలమవుతామని కేసీఆర్ కరీంనగర్లో మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. ఇక గర్జించిన పోఖ్రాన్, స్వదేశీ శక్తిని చాటిన భారీ సైనిక విన్యాసాలు ఆధారైన ప్రధాని మోదీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. పాత పైపు లైన్లకు కొత్త బిల్లులు, మిషన్ భగీరథ పథకం పనులపై విజిలెన్స్ అనే వార్త కూడా మొదటి పేజీలో కథనం అది, ఆ మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. పాత నిబంధనలతో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టొచ్చు, ఏప్రిల్ 2లోగా సమావేశాలు నిర్వహించాలి, మండల పరిషత్ అధ్యక్షులు ఉపాధ్యక్షుల పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు పత్రిక. వీటితో పాటుగా హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణం అనే వార్త ఉన్నది. ఈసీ చేతికి ఎన్నికల బాండ్ల వివరాలు, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో అందజేసిన ఎస్బీఐ అనే వార్త ఉన్నది. సెప్టెంబర్ 17 ఇక నుంచి అధికారికంగా విమోచన దినంగా నిర్వహించాలని
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అనే వార్త ఉన్నది. వాహనాల రిజిస్ట్రేషన్ మార్కు టీఎస్ నుంచి టీజీగా మార్పు అనే వార్త కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. మొదటి పేజీలో హైలైట్ చేసింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో దద్దమ్మ ప్రభుత్వం చేతగాని పాలన అనేది కరీంనగర్ బహిరంగ సభకు సంబంధించిన ఒక ప్రధానమైన వార్త ఉన్నది. తెలంగాణకు కేన్స్ గుడ్ బై, 2500 కోట్ల పెట్టుబడి గుజరాత్కు అనే స్టోరీ కూడా ఇక్కడ మొదటి పేజీలో ఇచ్చారు. ఇక కొత్తగా 16 కార్పొరేషన్లు అనే వార్త ఉన్నది. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై విచారణ, రిటైర్డ్ న్యాయమూర్తులతో 2 కమిటీలు అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వీటితో పాటు ఎన్నికల బాండ్లు, ఈసీ లెక్కలు అనే వార్త, హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైని అనే వార్త, సిరిసిల్లలో నేతన్న ఆత్మహత్య అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారు. ఇక మహిళల భద్రత కోసం టీ సేఫ్ అనే వార్త ఉన్నది. కొత్తగా తెలంగాణ టెక్నాలజికల్ వర్సిటీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. డిప్యూటీ సీఎంగా రాష్ట్రాన్ని శాసిస్తున్న ఎవరికి తలవంచబోను, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టను, చిన్నపీటపై నేనే కూర్చున్నా, వివాదంపై ఉప ముఖ్యమంత్రి బట్టి తనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. మళ్ళీ లేస్తాం గెలుస్తాం, భూమి ఆకాశం ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుందని బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ మాట్లాడిన మాటలను మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఇక సాక్షి దినపత్రికలో బ్యానర్ ఐటెం కింద కాళేశ్వరంపై కమిషన్ అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేస్తారు. ఇక వీటితో పాటుగా తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీ గద్దల వద్ద తాకట్టు అనే వార్త ఉన్నది. వారిది మజ్లిస్ ఎజెండా అని అమిత్ షా మాట్లాడిన మాటలను మొదటి పేజీలో వేసుకున్నది. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్ షా అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. వైద్య కాలేజీల్లో 4356 అధ్యాపక పోస్టుల భర్తీ అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. ఇక టీడీపీ కూటమికి మైనార్టీలు దళితులు ఓటేయరు అని అసద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. ఇక వీటితో పాటుగా ఎప్పటిలాగా 5-6 వార్తలను బ్యానర్లో ఇచ్చింది. పట్టాలపై జీవితం ఆరంభించాలని ప్రధాని మోదీ వ్యాఖ్య, చనిపోయిన చిత్రవద, సోషల్ మీడియా వేధింపులకు తనువు చాలించిన గీతాంజలి మరణంపై పచ్చమూక తప్పుడు ప్రచారానికి పాల్పడుతుందనే ఒక వార్త కూడా ఉన్నది. ఎవరికి తలవంచేవాడిని కాదని బట్టి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త. ఇకపై టీజీ అని టీజీ మార్పులకు సంబంధించిన వార్త ఉన్నది. ఖట్టర్ రాజీనామా, మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానా సీఎం రాజీనామాకు సంబంధించిన వార్త మొదటి పేజీలో వచ్చింది సాక్షి దినపత్రిక. 4 తెలుగు దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తలు ఇవి.